హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్టఫ్డ్ బ్రెడ్ బన్స్ ఇంట్లో ఎలా చేయాలో చూద్దామా. సాధారణంగా దీనికి పెద్ద మనకి కావాల్సినవి ఏమీ కాదండి. ఈజీగా మనకి దొరికిన ఇంగ్రీడియంట్స్తో, అవైలబుల్గా మన కిచెన్లో రెడీగా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. బన్స్ మామూలుగా మనం ఈ చిన్న వడపావ్ బన్స్లా ఉన్నాయి చూసారా, అవి మనం సాధారణంగా బయట బేకరీ షాప్స్లో కొనుక్కుంటాం కదా. సో అలా కాకుండా మనం సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్తోనే మనం ఇలా రెప్లికేట్ చేసి మనం చేసుకోవచ్చు. పిల్లలకి ఇది స్నాక్గా ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ కూడా ఇది. సో మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా అండి. సో ఫస్ట్గా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని చక్కగా మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది జీలకర్ర పొడి అండి, వేపిన జీలకర్ర పొడి, చిన్న ధనియాల పొడి, అలాగే ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకొని చక్కగా ఒకసారి ఇటు అటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల్ని నేను ఇక్కడ 5 తీసుకున్నానండి. తీసుకొని చక్కగా దాన్ని మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇది లేకపోతే పప్పు గుత్తుంటే ఇంట్లో దాంతోనైనా చేసుకోవచ్చండి. సో ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని చక్కగా మనం ఇందాకలే వెజిటేబుల్స్ ఏదైతే మనం కుక్ చేసి పెట్టుకున్నామో అందులో వేసి మళ్ళీ చక్కగా మనం దాన్ని తిప్పుకోవాలి. ఇదిగోండి ఇలా మనకి వచ్చిన తర్వాత పొడి పొడిగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మనకి అన్ని వెజిటేబుల్స్ ఇందులో చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయో. ఎక్కువ ఓవర్ కుక్ చేయకూడదండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. సో తర్వాత మనం ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. చూడండి, శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ వాటి ఎడ్జెస్ అయితే అన్నీ చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే సైడ్ బ్రౌన్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత మనం చక్కగా బ్రెడ్ని తడుపుకోవాలి. నేను ఇలా బ్రష్ పెట్టుకున్నాను, మీరు అది లేకపోతే మామూలుగా కూడా చేత్తో కూడా వేలుతో తడిపేసుకోవచ్చు. చక్కగా మొత్తం బ్రెడ్ అంతా తడుపుకోవాలి. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అంచులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఎక్కువ నీళ్ళతో తడిపి చక్కగా ఇలాగా మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో చక్కగా మనం దాన్ని చపాతీలాగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. అప్పడం టైప్లో అలా చక్కగా ఫ్లాట్గా చేసుకోవాలి. చూడండి ఇలా మనకి ఫ్లాట్గా అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని మిగిలిన అన్ని బ్రెడ్ స్లైసెస్ అలాగే చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఏదైతే పొటాటో స్టఫ్ ఏదైతే ఉందో మనకి వెజిటేబుల్స్ది కర్రీ, అది మనం ఇందులో 1 స్పూన్ వేసుకున్న తర్వాత ముందు ఇటు ఆపోజిట్ ఎడ్జెస్ మనం చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి, మడత పెట్టుకోవాలి లోపలికి. తర్వాత కొంచెం నీళ్ళు పెట్టి దాంతో అలాగ అక్కడ మనం ఒత్తుకుంటే చక్కగా అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇంకో మిగిలిన 2 ఆపోజిట్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా క్లోజ్ చేసుకుని చేత్తో చక్కగా నొక్కుకోవాలి. చెయ్యి మనం నీటితో తడుపుకుంటూ చక్కగా దాన్ని సర్కిల్ షేప్లో, అంటే ఉండ షేప్లో రౌండ్గా మనం చేసుకోవాలన్నమాట. ఇలా మనం తడుపుకుంటూ అలాగే మనం చేత్తో నొక్కుంటూ చేసుకుంటే చక్కగా మనకి రౌండ్ షేప్ అయితే వస్తుందండి. చూడండి ఇలాగా అంచులు ఉంటాయి అంటారా, అది మనకి అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ కొంచెం తడుపుకోండి. తడుపుకున్న తర్వాత మళ్ళీ దాని దగ్గర అలా కొంచెం ప్రెషర్ పెట్టి ప్రెస్ చేసి మళ్ళీ అలాగే మనం చక్కగా సర్కిల్ షేప్లో ఫామ్ చేసినట్టయితే ఇలా మనకి సర్కిల్ షేప్లో బ్రెడ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, అంటే క్రాక్స్ ఎక్కడ ఉండకుండా చక్కగా మనం క్లోజ్ చేసి అలాగా నొక్కుంటూ ఉండాలి. ప్రెషర్ లైట్గా పెట్టుకొని. చూసారా సాఫ్ట్గా ఇలా అయిపోయింది అనమాట. సో ఇలా మిగిలినవి కూడా చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ అక్కర్లేదండి, జస్ట్ ఒక వైపు చిన్నది ములిగేటట్టు అంతే. సో ఇలా చూడండి, నేను ప్యాన్కి 1/4 ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాతే మనం ఈ బన్స్ని లోపల పెట్టుకోవాలన్నమాట. నేను ఒకటి ఫస్ట్ ట్రయల్కి అంటే ఎంత వేడెక్కిందో లేదో చూసిన తర్వాత అప్పుడు మిగిలిన బన్స్ కూడా నేను ఇందులో వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత మనం చక్కగా మన కిందన అంచులు మీకు తెలుస్తుంది చిన్న బ్రౌనిష్ అవుతుంది అని అన్న టైంకి మనం రివర్స్ తిప్పుకోవాలన్నమాట. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. సో అలా మనకి కిందన ఏదైతే కొంచెం బ్రౌన్ కలర్ మారుతున్నది అని అనిపించినప్పుడు తిప్పామనుకోండి, ఇదిగోండి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రెడీ అయిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా సర్వ్ చేసుకోవడం.
మన ఇంట్లో రెడీగా మనకి కెచప్ ఉంటుంది కదండి, సాస్ ఉంటుంది కదా, టొమాటో సాస్, దాంతో మనం సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే చీజ్ డిప్ ఉంటే చీజ్ డిప్ అయినా కూడా. బట్ న్యాచురల్గా మనం ఇలా ప్లెయిన్గా తింటే అసలు ఆ టేస్టే అదిరిపోయిందండి. బయట అంతా క్రంచీగా, లోపల బయటంతా క్రంచీ అండ్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఆ పొటాటో వెజిటేబుల్ కర్రీస్ ఎంత యమ్మీ ఉన్నదంటే అసలు మీరు లంచ్ బాక్స్లో, టిఫిన్ బాక్స్లో పిల్లలు సర్వ్ చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్ కింద కూడా సర్వ్ చేయొచ్చు. సో ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.